హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జాబ్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది గందిగూడ అని చెప్పేసి బెంగళూరు హైవే అనమాట, NH44 అనమాట. మీరు వీడియో పూర్తిగా చూడండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి, నేను వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ ప్రాపర్టీ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే మీకు సిటీ నుంచి కొంచెం సిటీ అవుట్కట్స్లో విశాలంగా ఉండాలి, ఒక పొల్యూషన్ లేని ఏరియా అంటే మనం అనేది ఈ హౌస్ అయినా చూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అంత విశాలంగా ఉంది. చుట్టుముట్టు చెట్లు కానివ్వండి, చుట్టుముట్టు మనకి ఏంటంటే విలేజ్ చాలా బాగుందన్నమాట. మనకి ఏంటంటే మెయిన్ బెంగళూరు హైవేకి మనకి 500 to 600 మీటర్స్ మాత్రమే ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే మనకి ఏంటంటే టోటల్ 96 స్క్వేర్ యార్డ్లో ఉంటుందన్నమాట. డైమెన్షన్ వచ్చేసి 2930 అనమాట. G+1 ఉంది. మీకు కింద అండ్ పైన ఏంటంటే టోటల్ 20,000 వరకు రెంట్ వస్తుంది. బైక్స్ చూసుకోవచ్చు, 2 బైక్స్ మనం అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇదేంటంటే మనకి ఊర్లో ఏంటంటే అప్పుడు ఏంటంటే మనకి ఒక వెంచర్లో అలాగే మనకి ఒక 5 ఎకర్స్లో అలాగే 1 ఎకర్లో ఇలా ఉండేటివి అనమాట. ఇదేంటంటే మనకి కొన్ని హౌసెస్ ఏంటంటే ఇది 1 వెంచర్ అనమాట, 1 ఎకర్లో ఉందన్నమాట. ఆ పక్కకి ఇంకో వెంచర్ ఉంటుందన్నమాట. వెంచర్ లాగా చేసి అనేది ఇక్కడ హౌసెస్ అనేది కట్టడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి మనకి 1 వెంచర్లో అనేది ఈ హౌస్ ఉంది. అలాగే కొన్ని హౌసెస్ 1 వెంచర్లో ఉన్నాయి, ఇంకో కొన్ని హౌసెస్ వచ్చేసి మనకి 5 ఎకర్స్లో ఉన్నాయి. అలా ఏంటంటే అక్కడ కొన్ని వెంచర్స్లలో హౌస్ అనేది నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏంటంటే గండిగూడ అని చెప్పేసి అని మనకి బెంగళూరు హైవే NH44 అనమాట. మనకి 500 to 600 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకి ఏంటంటే నార్త్ ఫేస్లో ఉంది. ఇది కింద 2 BHK రావడం జరిగింది, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK రావడం జరిగింది అనమాట. మనకి ఇంటి ముందు ఏంటంటే మనకి 15 feet రోడ్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉందన్నమాట. స్లాబ్ ఏరియా వచ్చేసి మనకి 702 అనమాట. రెండు చూసుకుంటే మనకి 1404 మనకి స్లాబ్ ఏరియా రావడం జరిగింది టోటల్. ఓకే, ఇది వచ్చేసి మనకి నెగోషియబుల్ చెప్పారు, 52 lakhs అని చెప్పారు అనమాట. ఇంతకుముందు ఏంటంటే మనకి శంషాబాద్ మున్సిపల్కి వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి రీసెంట్గా మీరు చూసుకోవచ్చు మనకి GHMCలోకి కన్వర్ట్ అయింది కాబట్టి ఇప్పుడు GHMCకి అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇదేంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకి ఏంటంటే మనకి లోన్ అనేది ప్రైవేట్ లోన్ నడుస్తుంది. ఆల్రెడీ 20 lakhs లోన్ అనేది రన్నింగ్ అని చెప్పారనమాట ఓనర్లు. ఓకే, 100% వాస్తుంది ఫ్రెండ్స్. మనకి లోన్ కూడా ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి ఎలాంటి మీకు ఏంటంటే లోన్ ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మీరు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి బోర్ ఒకటి లేదు ఫ్రెండ్స్. మనకి డ్రింకింగ్ వాటర్ మనకి డే బై డే అన్నారు, ఫుల్ వాటర్ వస్తాయని చెప్పేసి అన్నారు. కింద అండ్ పైన కూడా మనకి వాటర్ ఏంటంటే చాలా వాటర్ వస్తాయని చెప్పారనమాట. ఓకే, వాటర్ ప్రాబ్లం అసలు ఏంటి లేదు. ఓకే, ఇదంటే సంపు కూడా ఉంది మనకి, 100% క్లియర్ టైటిల్ ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ మీరు తీసుకుని ఉంటే ఏంటంటే ఒకవేళ మీరు తీసుకున్నా కూడా ఏంటంటే మీకు అక్కడ ఊరు వాతావరణం వెళ్ళినాక ఖచ్చితంగా మీరు తీసుకుందామని డిసైడ్ అవుతారు. ఎందుకంటే అక్కడ అంతా బాగుందన్నమాట ఊరు. ఎందుకంటే చాలామందికి కావాల్సింది ఏంటంటే మనం సిటీ అవుట్కట్స్లో కానివ్వండి, పొల్యూషన్ లేకుండా, అలాగే మనం ఒక ఊరికి వెళ్తే మనకి ఎలా అయితే ఫ్రీగా అనిపిస్తుందో, మనకి బెస్ట్గా అనిపిస్తుందో ఆ ఎయిర్ కానివ్వండి, అట్లా ఏంటంటే ఈ ఊరు అలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు వెళ్ళి విజిట్ చేయండి, ఆ తర్వాత మీకే తెలుస్తుంది అనమాట. 20,000 వరకు రెంట్ వస్తుంది. ఇలాంటి ప్రాపర్టీస్ మీ దగ్గర ఉన్నాయంటే మీరు మాకు కాల్ చేస్తే మేమే మీ దగ్గరకు వచ్చి వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని నా యూట్యూబ్లో, నా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు బై చేయాలన్నా అలాగే సేల్ చేయాలన్నా మా జాబ్ ప్రాపర్టీస్కి మీకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి, మేమే మీకు కాంటాక్ట్ అవుతాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మట్టుకింతే. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.